ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీ ప్రాంతంలో ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకుని భూ కబ్జాలు, నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న ముఠాపై మావల పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో భాగంగా షబానున్నీసా అనే మహిళను అరెస్ట్ చేసినట్లుగా మావల సీఐ కర్రస్వామి తెలిపారు. రుయాడి గ్రామానికి చెందిన దొనకొండ బేబీతాయి ఫిర్యాదు మేరకు ఆమెకు చెందిన ఫ్లాట్ నంబర్ 49, 50లను నకిలీ మున్సిపల్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లతో అక్రమంగా ఆక్రమించి అసలు యాజమానులను బెదిరించినట్లుగా తెలిపారు. దర్యాప్తులో మాజీ కౌన్సిలర్ పైక్రావ్ ఆనంద్, సదాం హుసేన్, లాంటిలే సంతోష్, బోధకుంట రాజు, షేక్ షాదుల్లా తదితరులు ఖాళీ స్థలాలను గుర్తించి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చిందన్నారు. దర్యాప్తులో భాగంగా షబానున్నీసాను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల తయారీలో తన పాత్ర అంగీకరించిందన్నారు. ఆమె వద్ద నుండి డాక్యుమెంట్కు సంబంధించిన నకిలీ సేల్ డీడ్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాకు సంబంధించి మరికొందరు నిందితులు ఇదివరకు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారన్నారు. మావల, కేఆర్కే కాలనీ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కలిగిన యాజమానులు తమ ఆస్తులు తరచుగా పరిశీలించుకోవాలని సూచించారు. ఈసీ మున్సిపల్ రికార్డుల తనిఖీ చేసుకోవాలన్నారు. భూ కబ్జాలు, నకిలీ పత్రాలు, బెదిరింపులకు గురైన వారు భయపడకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. మేము హౌస్ నెంబర్ని మా రికార్డ్స్లోకి తొలగిస్తున్నామని ఇచ్చింది. తర్వాత రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ ఎవరిది అని చెప్పేసి సంప్రదిస్తే పిటిషనర్కి సంబంధించిన ల్యాండ్ అనే చెప్పిండు. అక్యూజ్డ్కి ఎటువంటి భూమి లేదు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, లేకుండా కూడా వాళ్ళు దొంగ నెంబర్లు తీసుకొని ఆ ల్యాండ్ వచ్చిందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సబ్ రిజిస్టర్ నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి బేబీ తాయబు అనే ఒక లేడీ, ఈమె కర్ణాటకలో ఉంటుంది ప్రస్తుతం. ఆమె దాని ఓనర్గా ఉన్నది. ఆమె దరఖాస్తు పైన కేసు నమోదు చేసి ఈరోజు షబానున్నీసా వైఫ్ ఆఫ్ ఆనంద్ జైలుకు పంపడం జరిగింది. ఈరోజు మావల పోలీసులో క్రైమ్ నెంబర్ 320/2025 కేఆర్కే కాలనీలోని 68 సర్వే నెంబర్ కొన్ని ఖాళీ ప్లేస్లను చూసి దాంట్లో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై కొందరు వ్యక్తులు ఆనంద్, సద్దాం, షాదుల్లా, తర్వాత వాళ్ళ ఇద్దరు భార్యలు, మరి కొంతమంది లేడీస్తో కలిసి కొన్ని ఎంటీ